గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జీనిట్స్ గేమింగ్. ఈరోజు మనం ఆడబోతున్నాము గ్రానీ 2. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. తగ్గేదలే. మనమైతే వచ్చేసాం. ఇది డే 1. మొత్తం 5 days ఉంటాయి. 3 days. ఇంకా మొదలు పెడదాం. ఇందులో ఏం లేదు, ఇందులో ఏం లేదు. పైకి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. గ్రానీ పైన, గ్రానీ ఫ్రెండ్స్ పైన నా తెలిసి గ్రాండ్ పా కూడా ఇక్కడెక్కడ ఉంటాడు. డోర్ తెచ్చుకొని వెళ్ళి దాచుకుంటాను. స్పార్క్ ప్లగ్ ఉంది, బోట్ ఎస్కేప్ చేయొచ్చు దీంతో. బయటకు వెళ్తా. ఇక్కడ పీస్ ఆఫ్ పిక్చర్ ఉంది. వావ్. డోర్ లాక్. ఒకడు ఫుడ్ స్టెప్స్ వినబడుతుంది నాకు. ఇల్లు ఎవరు ఉన్నారా? లేరు. సేఫ్. హెలికాప్టర్ కీ ఉంది ఇక్కడ. హెలికాప్టర్ ఎస్కేప్ చేయొచ్చు. ఇందులో చూద్దాం. పీస్ ఆఫ్ పిక్చర్ 2 pieces దొరికాయి, అండ్ థర్డ్ పీస్ ఇంకొక పీస్ దొరికితే చాలు. ఇందులో వచ్చారా? లేదు. గ్రానీ కిందికి వచ్చి ఇంకా పైన ఓవర్ ఉండకపోవచ్చు. గ్రాండ్ పా స్టార్టింగ్ నుంచి కనపడలేదు. నాకు తెలిసి గ్రాండ్ పా కూడా పైనే ఉన్నాడు. ఫస్ట్ ఎలానో వచ్చేసి వెపన్ కీ లేదా స్పార్క్ ప్లగ్ తెచ్చుకోవాలి. ఉన్నాడు ముసల్నా కొడుకు, వదలడు. వాడు కిందికి వచ్చే లోపల నేను తిరిగి మళ్ళీ పైకి పోతాను. పైన గ్రాండ్ ఉండకపోతే బాగుంటుంది. కటింగ్ ప్లేయర్స్. కింద గ్రాండ్ పా ఉన్నాడు, పైనుంచి గ్రానీ వస్తుంది. మొత్తం కిందకి వెళ్ళాలనుకుంటున్నాను. కొంచెం చేస్తుంది. తప్పించుకున్నాను. దేనికి? బోట్కి. నాకు తెలిసి బోట్ ఎస్కేప్ అవుతుంది అనుకుంటా. మీట్ పీస్ తర్వాత పనికి వస్తుంది. వెనుకనే ఉంది గ్రానీ. గ్రానీస్ తప్పించుకోవాలి ఇప్పుడు మనము. కిందికి దూకేద్దాం. తప్పించుకున్నాం. ఇప్పుడు గ్రానీ మళ్ళీ కిందికి వస్తుంది. కానీ కిందికి ఎటు నుంచి వస్తుందో తెలీదు. సేఫ్కి సౌండ్ వస్తుంది. కిందికి వస్తుంది గ్రానీ. ఇక్కడ వెయిట్ చేద్దాం. గ్రానీ 100% కిందికి వస్తుంది. చెప్పాను గ్రానీ కిందికి వస్తుందని, కానీ గ్రాండ్ పా కనపడట్లేడు. అదే భయం అవుతుంది. సడన్గా ఎక్కడి నుంచి అయినా వచ్చి కొడితే అదే పెద్ద ప్రాబ్లం.
ట్రాప్ పెట్టింది. షిట్ షిట్. గ్రాని కింద ఉంది, గ్రాండ్ పైన. ఇలా తలుక్కున్నారే అందరు ఇద్దరు. వీడేడి ఇక్కడ ఉన్నాడు. మళ్ళా పైకి ఎక్కుతాను. అమ్మయ్య, పైన గ్రాని ఉంది. రానియండి ఇద్దరిని, కిందికి రానియండి. ఇద్దరిని కింద పైకి వెళ్తాను. అమ్మయ్య, అట్లీస్ట్ సేఫ్గా పైకి వచ్చాను. ఇప్పుడు 1 డే కూడా వేస్ట్ కాలేదు. వెపన్ కీ అయితే దొరికింది. సేఫ్ మనము. ఇప్పుడు రాండ్రా, కిందికి వెళ్తాను, ఆగండి. సెక్యూరిటీ రూమ్ కూడా అన్లాక్ అయింది. షిట్, గ్రాని ఇక్కడ ఉంది. రానియండి. గ్రానీని రానియండి. ఇటు నుంచి వస్తా, అటు నుంచి వెళ్ళి ఇద్దరిని చంపుడేస్తా. తప్పునా, ఇది వెపన్కి రూమ్. ఇలా షార్ట్ గన్ ఉంటుంది. హే, గ్రాండ్ బయటనే ఉంది గాయస్. డే 2. షార్ట్ గన్ ఎక్కడ ఉందో మనకు తెలుసు కాబట్టి ఈజీగా అవుతుంది ఇప్పటి నుంచి నాకు తెలిసి. ప్రాబ్లం ఏంటి, షార్ట్ గన్ కాడ ఎవరు ఉండకూడదు, కిందికి కూడా ఎవరు రాకూడదు. కింద లేరు, షార్ట్ గన్ కాడ ఎవరు ఉన్నారా? గ్రాండ్ పా ఏమన్నారు ఇప్పుడు వీడిని? ఇక్కడ గ్రాండ్ ఉండకూడదు. అమ్మయ్య, షట్. అరే తొందరపడద్దు ఇందుకే. డే 3 ఉత్తి పుణ్యాక 2 రోజులు పోగొట్టుకున్నాము. నా ఫస్ట్ వీడియోని ఫెయిల్యూర్ కావాలని కోరుకోవట్లేను. అమ్మయ్య, సేఫ్గా షార్ట్ గన్ అక్కడ ఉంది. గ్రాండ్ పా అక్కడ ఉన్నాడు. గ్రాండ్ పాని లేపేస్తా ఫస్ట్. అదే గ్రాండ్ పా పని అయిపోయింది. ఇప్పుడు నాకు షార్ట్ గన్ షెల్స్ కావాలి. గ్రానీ ఇక్కడికి వస్తుంది. ఈ రూమ్లో ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు గ్రానీ కనబడాలి. గ్రానీ ఇట్రా. చూసారా ఎక్కడ వరకు వచ్చి వెళ్ళి పడిందో? వీళ్ళు వచ్చే లోపల వెళ్ళి సెక్యూరిటీ రూమ్ ఖాళీ చేసి పైన ఎంత లూట్ ఉందో అంత లూట్ తీసేసుకుంటా. మీట్ పీస్ కూడా దొరికింది, కానీ క్రాంక్ వెళ్ళలేదు. సేఫ్కి కింద పడేస్తా. రెంచ్ ఇప్పుడు ఆ వీలు కూడా తిప్పొచ్చు. దీన్ని కూడా కింద పడేస్తా. పడడం లేదు, పడింది. ఇందులో ఇంకేమన్నా? అందులో ఏం లేదు. హెలికాప్టర్ మాన్యువల్
గ్రేట్. ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇందులో బోట్ స్టీరింగ్ వీల్ ఇది పడదేసి నా ఎల్సి ఇక్కడి నుంచి పడదు అనుకుంటా, ఈడనే ఉంచుదాం. ఇందులో డక్ టేప్ నా తెలిసి మ్యాక్సిమం హెలికాప్టర్ ఎస్కేప్ కోసం ఐటమ్స్ దొరికేసాయి. ఇంకా మనకు కావాల్సింది కొన్ని ఐటమ్స్ మాత్రమే. పిక్చర్ పెయింటింగ్ కొన్ని దొరికాయి. దొరికినాయనైతే పెట్టేద్దాం. నాకు తెలిసి ఈ గేమ్లో హెలికాప్టర్ ఎస్కేప్ జరుగుతుంది అనుకుంటా. ఏం జరగబోతుందో తర్వాతనే తెలుస్తుంది. గ్యాసోలిన్ కూడా దొరికింది. హెలికాప్టర్ ఎస్కేప్ చేయవచ్చు. ప్యాడ్లాక్ కీ కావాలి. డైరెక్ట్ కిందికి వెళ్తా. గ్రాండ్ పా వచ్చేసి ఉంటాడు ఇప్పుడు లోపల. వాళ్ళిద్దరు వచ్చేసి ఉంటారు. వచ్చేసిండు అనుకున్నా వచ్చేసారని. వాడు పాట పెట్టుకొని డాన్స్ చేస్తున్నాడు. బాగా బలిసి కొట్టుకుంటున్నాడు. రాని రాని ఇప్పానే అయిపోయింది. మేము ముగ్గురు రమ్మనిగా. రమ్మను వాని కూడా. హెలికాప్టర్ కీ కూడా ఉంది. ఇంకా ఏం కావాలి? ప్యాడ్లాక్ కీ అనుకుంటా. నువ్వు సైడ్గా నేను బుల్లెట్ ఎత్తుకొని వస్తున్నా చిన్నగా. కొద్దిసేపు ఆగు. కొద్దిసేపే. బుల్లెట్స్ దొరకట్లే గాయ్స్. ఇందులో ఏమన్నా లేవు. కిందనే కదా ఉన్నది ఇందాక. చూద్దాం ఆగండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఏడు బట్టమాల్సినాడు. ఉత్తప్పుడు మాత్రమే చూసుకొని వస్తాడు. ఎటు పోయిండు? ఇల్లు కాల్ చేసాను పోయిండా? వీని చోంటి కదా. వీడిని ఎత్తుకుతే ఇప్పుడు పక్కన నన్ను చంపుతాడు. కన్నేసి పెడితే చంపుతాను అన్నాడు. ఏడు దాచుకున్నా మన పోయి. దా 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 ముసలి తాత దా. మా మిస్ అయిపోయింది టార్గెట్ అసలు. నేను సేఫ్కి ఎన్నో పడేసా.
గుర్తుకులేదు నాకు. సేఫ్కి ఎక్కడో పడేసా గాయస్. ఇక్కడ ఉంది సేఫ్కి. ఎక్కడెక్కడ ఇల్లు ఏమన్నా ఉందా? డోర్ లాక్, డోర్ హ్యాండిల్ అవసరం లేదు. చెత్త మళ్ళా ఇప్పుడే కదరా చంపింది దీన్ని. కింద ఏమన్నా బుల్లెట్స్ ఉన్నాయా? పైన బుల్లెట్స్ అయిపోయినాయి. కింద ఉన్నాయి. నేను చాలా బుల్లెట్స్ వాడుతున్నాను. ఛా 2 బుల్లెట్స్కే వస్తుంది అది. జరే ఇప్పుడు దుంకలేడా? ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా ఎస్కేప్ చేద్దాం అనుకుంటున్నా. ఇల్లు పిచ్చిన కొడుకు. థర్డ్ పీస్ ఆఫ్ పెయింటింగ్ దొరికేసింది. సెకండ్ అనుకుంటా. థర్డ్ వన్ కూడా ఇన్నే ఉంది. పిక్చర్ ఆఫ్ పెయింటింగ్ దొరికేసింది. ఫస్ట్ ఇవి పెట్టేసి వస్తాం. కింద పార్ట్, మధ్యలో పార్ట్ అక్కడ ఉంది. కానీ ఫ్యూజ్ దొరకాలి మనకి. ఇంకా ఫ్యూజ్ దొరికేది ఉంది. ఫ్యూజ్ పియానో కాడే కానీ నన్ను దొరుకుతావచ్చు. అరే ఇక్కడ మీట్ పీస్ తీసుకెళ్ళాలిగా. ఇక్కడ ఏముంది? బోట్ ఎస్కేప్ కూడా చాలా ఐటమ్స్ దొరికేసినాయి. ప్యాడ్లో కీ కావాలి ఇంకా. థర్డ్ పెయింటింగ్. అరే ఇప్పుడే అరే పంపింది నిన్ను. షా కొద్దిసేపు కూడా చంపి అప్పుడే బయలుకో ఉన్నాడా? ఇంకా బుల్లెట్స్ కూడా ఉన్నాయో లేవో గ్యారంటీ లేదు. జానియా అనియా అన్నాడా? ఇప్పుడు ఇద్దరికి ఒక్క బుల్లెట్ చాలు. ఇంక ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేయడం మర్చిపోయినా. కట్టర్ కూడా ఇక్కడ ఉండదు. ఇక్కడ బుల్లెట్స్ ఉన్నా? ఇక్కడ వెయిట్ చేస్తా. ఒకళ్ళు వస్తారు. వాళ్ళని పిల్లకి దూరదాం. నేను వెయిట్ చేయలేను. కిందికి వెళ్తా. కట్టర్ ఇక్కడ ఉంది. కటింగ్ ప్లేయర్స్. గ్రాండ్ చంపేసా. గ్రాండ్ అక్కడ ఉన్నాడు. ఏడు కనబడాడు ఇక. అంతే మాయమైపోతాడు. గన్ తీసి పక్కకి వెళ్తే అప్పుడు కనబడతాడు. ఈడు ఒక సావు. దా నేను కూడా ఐసీయూ. ఇంకా మనకు ఫ్యూజ్ కావాలి. థర్డ్ పెయింటింగ్ దొరికినా కానీ పిక్చర్ ఆఫ్ పెయింటింగ్ దొరికింది. కానీ ఫ్యూజ్ కావాలి. ఇంకా
ఫ్యూజ్ దొరకని పైకి ఎక్కలేము. ప్రతిసారి ఈజీగా దొరికే ఐటమ్ ఈరోజు హార్డ్ అవుతుంది. ఫ్యూజ్ కావాలి, కటింగ్ ప్లేయర్స్ కావాలి. కటింగ్ ప్లయర్స్ అయితే ఇక్కడనే ఉంది. ఇల్లే మళ్ళీ ఫ్యూజ్ ఉందా ఇందులో? లేదు ఫ్యూజ్. ఆ డబ్బాలో అయినా ఫ్యూజ్ ఉంటే బాగుండు. ఏముంది? ప్యాడ్లాక్ కీ, బోట్ కీ దొరికింది, ప్యాడ్లాక్ కీ దొరికింది. బోట్ ఎస్కేప్ చేద్దాం. బోట్ స్టీరింగ్ వీల్ కూడా దొరికింది. బోట్ ఎస్కేప్ చేద్దాం. అన్ని ఐటమ్స్ కింద తీసుకెళ్తా బోట్ ఎస్కేప్ కోసం. అయిపోయింది ఇంకా బోట్ ఎస్కేప్. కాకపోతే ఈ గ్యాప్లో చంపితే కష్టం. ఏమన్నా మిస్సింగ్ ఉందా? లేదు. స్టీరింగ్ వీల్, గ్యాసోలిన్ అన్నీ దొరికాయి. ఇక్కడ ఫ్యూజ్ కూడా ఉంది. కావాల్సింది ఏంది? ఫ్యూజ్ దొరికింది. స్పార్క్ ప్లగ్, గ్యాసోలిన్ ఉంది, స్టీరింగ్ వీల్, కీ 2 ఉన్నాయి. సెట్టింగ్ బోట్ ఎస్కేప్ చేయవచ్చు. ప్రాబ్లం ఏం కాదు. ఒక్కొక్కటి తెచ్చిపెట్టడం ప్రాబ్లం. రే నస్సగలరా నాయనా, నస్స. గ్యాసోలిన్ తీసుకెళ్దాం ఫస్ట్. అయితే ఇదే దగ్గర ఉంది. గ్రాండ్ పైకి వస్తుంది ఇప్పుడు. పైకి రాకూడదు. అమ్మయ్య, పైకి రాలేదు. గ్రాండ్ యూజ్ చేసింది. షిట్. కిందికి వస్తే ఇప్పుడు చచ్చినట్టే మనం. అప్పటికి పెట్రోల్ అయితే నింపుదాం. కిందికి వస్తే మనం ఏం చేయలేం కాబట్టి. ఇషా సౌండ్ వచ్చింది. గ్రానీ పట్టేస్తుంది అనుకుంటా. ఇలా అషా గ్రాండ్ పాక్ దొరికేస్తా ఫ్రెండ్స్. అమ్మయ్య దొరకలేదు. వీళ్ళు నసాగాళ్ళు అసలు. అదేం సౌండ్? పైకి వెళ్తున్నాం ముసలుడైతే. ఇది ఎక్కడ ఉంది? మనకు కావాల్సిన సామాన్లు సగం పైన ఉన్నాయి. అజా స్పార్క్ ప్లగ్ ఒకటి కింద ఉంది. బోట్కి అక్కడ వాష్రూమ్లో ఉంది. ఎంత త్వరగా అయితే అంత తొందరగా పని చేసేయాలి. కింద ఉందా? అజా షిట్. 4th డే, నెక్స్ట్ లాస్ట్ డే. 2 డేస్లో స్టీరింగ్ వీల్ తేవాలి. ఇంకా బోట్కి స్టీరింగ్ వీల్ కూడా తేవడం కష్టమవుతుంది. బోట్కి ఈజీని కానీ అది ఎక్కడో పైన వచ్చింది.
కిందికి వెళ్తాను, పెట్టేసి వస్తాం. అప్పా బాగానే పెట్టింది ఫిట్టింగ్. పెట్టాను. స్టీరింగ్ వీల్ కావాలి, బోట్ కీ కావాలి. ఫస్ట్ స్టీరింగ్ వీల్ తెస్తా, తర్వాత బోట్ కీ తెచ్చుకోవచ్చు. అవలగాడు దొరికిండు. పిచ్చిన కొడుకు. ఇప్పుడు గ్రాణి పైన ఉండకూడదు. గ్రాణి పైన ఉంటే నాకు పని అయిపోయినట్టే. గ్రాణి పైన ఉంటే నాకు పని అయిపోయినట్టే. కానీ గ్రాణి పైన లేదు. గ్రాణి గ్రౌండ్ ఫ్లోర్లో ఉందా? అందులో ఉన్నా. గ్రాణి గ్రౌండ్ ఫ్లోర్లో ఉందా? ఎక్కడ ఉంది గ్రాణి? కింద లేరు, కింద లేరు. ఇక్కడ గ్రాణి అయితే లేదుగా. లేదు. స్టార్ట్ ఇంజన్ చైన్కి బోట్కి కావాలి, అది ఒక్కటి తెచ్చుకుంటే చాలు. ఫైనల్. చే దొమ్మర్ ముఖబ్ది దా దా. ఇంకా నిమ్స్లో లేకపోతే బాగానే ఉంటుంది. నిమ్స్లో ఉంటేనే నస. ఆడు పెద్ద నసగాడు. ఆడు పైన ఉంటే బాగున్నావులే. ఆడు ఈడుండా. రా 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 ఈరోజు. అట్లెట్లా కొట్టిండు వాడు. లాస్ట్ డేది ఏం పొరపాటు చేయవద్దు ఇక. 5th డే, ద లాస్ట్ డే. అంతేగా, 6th డే లేదుగా. 5th డే లాస్ట్. నేను 3 days అనుకున్నా. ఇంకా తొందర పడుతున్నా. తొందరలో పోతే ఎస్కేప్ కూడా పోతుంది. ఇందులో లేదు. చీటింగ్ ఇది అసలు. వాళ్ళకి తెలుసు అసలు నేను రూమ్కి పక్కా వెళ్తాను. వాళ్ళకి 100% తెలుసు నేను రూమ్కి పక్కా వెళ్తాను. అందుకే రూమ్లో స్పాన్ చేయించారు. వావ్. హెలికాప్టర్కియా? మరి బోట్కి ఎక్కడుంది? షట్, నవ్వుతున్నాను ముసలోడు. బోట్కి ఎక్కడ ఉంది గాయస్? నిజంగా బోట్కి ఎక్కడ ఉందో తెలీదు. ఇటు ముసలోడు వచ్చేస్తాడు. ముసలి కూడా వచ్చేసింది. ఎస్కేప్ జరగాలంటే బోట్కి దొరకాలి. బోట్కి ఏడుందో మర్చిపోయినా. బోట్కి ఎక్కడుందో మర్చిపోయినా. ట్రాప్ ఎప్పుడు పెట్టి. షట్. మనమైతే ఈరోజు ఎస్కేప్ చేయలేకపోయినాం. వీడియో కాక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వచ్చేసారి ఎస్కేప్ చేయడానికి ట్రై చేద్దాం. అసలు బోట్కి దొరకపోవడం ఎలా? బాయ్.